సారు మా ఫేవరెట్ సార్ మీరు. బాగున్నారా మేడం? మేడం అర్థాలు 20 years. సైడ్కి వచ్చాడు. సైడ్కి వచ్చాడు. నమస్కారం. నేను ఏదో మాట్లాడిన తర్వాత మేమేం చెప్తున్నాం చెప్పండి. అధ్యక్ష మన మాట్లాడుతూనే ఉంటారు వినరా మంది మైనారిటీస్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారండి. ఒక ఎమ్మెల్సీ గారికి విష్ చేయడం తప్పు కాదు కదా, వాళ్ళ ముందే అడిగారు నాకు. ఎంత ఇప్పుడు బీసీ సాధికారిత గురించి మాట్లాడినారు. మాట్లాడతాము, మహిళా సాధికారిత గురించి కూడా మాట్లాడతాము. ఎవరు దానికి అధ్యక్ష మేము మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు మాట్లాడచ్చు. అభినందనలు చెప్పేటప్పుడు నేను అనుకోవడానికి ఎలా అడ్డుకుంటాను? ఒక్కరికి ఒకేసారి అవకాశం ఇవ్వడం జరిగింది. దయచేసి సభ్యులు గమనించండి. ఒకరికి ఒకేసారి అవకాశం ఇచ్చాము. ఒకరికే మాటికి ఇచ్చింటే మీరు చెప్పండి. మా సమాధానం ఒక్కర్లేదా? వాళ్ళు ఇంటికి ఉన్నారు, వాళ్ళు మాట్లాడి ఇంటికి కూడా పోయినారు. మాకు ఇంకా మైక్ రాలేదు. కూర్చొని ఫస్ట్ మాకు అభినందనలు తెలపమనండి అధ్యక్ష. ఎవరు వద్దని చెప్పట్లేదు. ఒక్క నిమిషం సమాధానం చెప్పాల్సింది మీరు కాదు. వాళ్ళు బ్రిడ్జి గురించి వాళ్ళు నన్ను అడిగారు. నేను కూడా అడుగుతాను అధ్యక్ష. మీకు మీరు చెప్పాలి, సమాధానం చెప్పాలా? మరి గౌరవనీయులు చైర్పర్సన్ గారికి నమస్కారం అండి. అలాగే మన నంద్యాలవాసి ఇషాక్ గారికి ఎమ్మెల్సీ దక్కిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అధ్యక్ష, ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే అధ్యక్ష, ప్రతి
సమావేశంలో వార్డు సమస్యల గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కేవలం అవి దృష్టికి తీసుకురావడం వరకే అయిపోతున్నాయి తప్ప మాకైతే వాటి గురించి డెవలప్మెంట్ గురించి కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేదు అధ్యక్ష. ఎందుకంటే గత 8 నెలల నుంచి నేను అంత వాల్యుబుల్ ప్లేస్ మంచి తలమానికం లాగా ఉన్న బాలాజీ కాంప్లెక్స్ ఏరియాలో రోడ్లు డ్రైన్స్, మెయిన్ రోడ్ లో డ్రైన్స్ లేవు అధ్యక్ష. ప్రధాన దారులలో రోడ్లు లేవు. వాటి గురించి నేను ప్రతి మీటింగ్ లో అడుగుతున్నాను. దాని గురించి మీరు ఎలాంటి స్టెప్ తీసుకోవడం లేదు. దయచేసి దాని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి మాకు నెక్స్ట్ మంత్ కన్నా దాని గురించి మీరు ఏం తీసుకున్నారో మాకు వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి ఏమంటే అధ్యక్ష, నేను మిమ్మల్ని తప్పుపడుతున్నా అనుకోవద్దండి. నేను గత నెలలో ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్ గురించి నేను మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ మీరు దాన్ని విజిట్ చేశారు అధ్యక్ష. కానీ ఆ విజిట్ చేసినప్పుడు అక్కడ స్థానిక కౌన్సిలర్ నాకు కనీసం ఇంటిమేషన్ ఇచ్చింది. నేను ఇక్కడ వచ్చి మీకు క్షేత్ర స్థాయిలో మేము మాకున్న అవగాహన ప్రకారంగా కూడా మీ దృష్టికి తీసుకొచ్చే వాళ్ళం. కానీ దాని గురించే నేను బాధపడడం లేదు. నన్ను పక్కా పెట్టినా కానీ బాధ లేదు. కానీ నా 12వ వార్డును డెవలప్ చేయండి, అభివృద్ధి చేయండి చాలు. నాకే విలువ ఇవ్వాల్సిన పని. చిన్నప్పుడు మా టీచర్ చిన్న పాయింట్ చెప్పాడు అధ్యక్ష. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఒక 100 రూపాయల కాగితాన్ని మూలం చుట్టినంత మాత్రాన, మూలన పడేసినంత మాత్రాన 100 రూపాయలకు విలువ ఎక్కడికి పోదు అధ్యక్ష. నా ప్రజలు మీరు డెవలప్ చేసినా నా ఆధ్వర్యంలో జరిగినట్టే అనుకుంటారు. కాబట్టి నన్ను పక్కా పెట్టినా బాధలేదు. ఈవెన్ ఇప్పుడు రోడ్లు అడుగుతున్నాను, డ్రైన్స్ అడుగుతున్నాను. అక్కడ కూడా నన్ను పిలవకున్నా కానీ అట్లీస్ట్ శాంక్షన్ చేయండి. అదొకటి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంకోటి ఏమంటే అధ్యక్ష, సీసీ కెమెరాలు చాలా ఆవశ్యకత ఉంది అధ్యక్ష బాలాజీ కాంప్లెక్స్ ఏరియాలో. ఎందుకంటే రాత్రిల పూట దొంగతనాలు జరుగుతున్నాయి. అది లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పాను. నేను ఇప్పుడు చెప్పే ప్రతిదీ నేను ప్రతి మీటింగ్ లో నా వార్డు డెవలప్మెంట్ గురించి అడుగుతున్నాను అధ్యక్ష. నాకు ఈ రోజు వరకు ఏ ఒక్క రూపాయి కూడా నా వార్డుకు కేటాయించలేదు. నేను మొట్టమొదటిలోనే అన్ని తిరిగి వార్డు సమస్యల గురించి, రోడ్లైతేమి, సిమెంట్ రోడ్లైతేమి, డ్రైన్స్ గురించి అడిగాను. ఇంకోటి అధ్యక్ష, బాగా చెప్తున్నా, చాలా డేంజరస్ పరిస్థితి. బాలాజీ కాంప్లెక్స్ ఏరియాలో హెడ్జెస్ లో కంప చెట్లు పెరిగిపోయి ఒక అడవి మాదిరి ఉన్నాయి. అక్కడ పాములు, తేళ్లు బయటకు వస్తున్నాయి. దాని గురించి కూడా నేను లాస్ట్ మీటింగ్ లో చెప్పాను. అక్కడ దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలా, లేదా కంప చెట్లు తీపియడమా, లేదంటే అక్కడ గోడ కట్టడమా, ఏదైనా చేయమని చెప్పి అడిగాను అధ్యక్ష. ఈ రోజు వరకు మీరు దాని నుంచి ఎలాంటి స్పందన లేదు. దయచేసి ఆ విషయం కూడా మీరు, ఎందుకంటే ప్రజల క్షేమం కోసం అధ్యక్ష. అది ఒక్క మనిషి పాము కుట్టి చనిపోతే ఒక కుటుంబం ఎంత నిర్వీర్యం అవుతుందో మీరే ఆలోచించండి. ఇంకోటి, లాస్ట్ కు కుక్కల సమూహాలు ఫోటోలు తీసి పబ్లిక్ మాకు వాట్సాప్ పెడుతున్నారు అధ్యక్ష. ఒక్కొక్క చోట కుక్కలు 15-20 కుక్కలు గ్రూప్ గా నిలబడి సింగిల్ గా ఆడవాళ్లు సింగిల్ కూడా పోలేని పరిస్థితి ఉంది. దాన్ని నేను ప్రతి మీటింగ్ లో మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి, షిల్ట్ తీయకపోవడం వల్ల అధ్యక్ష ఉన్న వాళ్ళు పాపం ఎవరు శానిటరీ డిపార్ట్మెంట్ ఎంతకని వాళ్ళు అది బాగా నిండిపోయి షిల్ట్ ఒక 2-3 ఇంచుల నీళ్లు మాత్రమే ప్రవహిస్తున్నాయి. కాబట్టి టోటల్ బాలాజీ కాంప్లెక్స్ ఏరియాలోని కాలువలన్నీ బ్లాక్ అయిపోయి మూవ్మెంట్ అనేది కూడా లేదు అధ్యక్ష. ఇది నేను ప్రతి మీటింగ్ లో మీ దృష్టికి తీసుకొస్తున్నా. కానీ ఎలాంటి సమస్యలు మాకు కనీసం తీర్చండి. ఎందుకంటే ఇంకోటి క్షమించాలి దయచేసి. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేద్దామనుకున్నాం. అదొకటి నేను తర్వాత తెలియజేయడం కూడా తప్పే, దాన్ని క్షమించండి. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లీస్ట్ ఈ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, అంటే మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డాం కాబట్టి ఈ ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్లకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారంగా కనీసం మాకు రావాల్సిన 42 వార్డుల్లో మా వార్డుకు రావాల్సిన వాటాగా ఈ నిధులు కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నా అధ్యక్ష. దయచేసి ఏం లేదు అధ్యక్ష, ఈ పాయింట్ నేను ప్రతి నెల చెప్తున్నా. కాబట్టి అట్లీస్ట్ ఒక్క సమస్య మీది పదాన్ని తీర్చాము అని చెప్పి మేము మా ముందుకు తీసుకురండి. పైప్ లైన్ అధ్యక్ష, పైప్ లైన్ స్టార్ట్ చేసేది అధ్యక్ష. నేను ఇచ్చిన లెటర్ అసలు గురించి నాకు ఇంపార్టెంట్ రోడ్స్, డ్రైన్స్ ఉన్నాయి అధ్యక్ష. పైప్ లైన్ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. వేశారు, నేను కాదు. దాని విషయంలో నేను అప్రిషియేట్ చేస్తాను.
చేస్తున్నాను, అదే చెప్తున్నాను. ఒక 4 లక్షల రూపాయలు పైప్ లైన్ వేశారు, నేను అక్కడ పోయి పర్యవేక్షించాను, చూసుకున్నాను, నేను అప్రిషియేట్ చేశాను. చేసిన దాన్ని అప్రిషియేట్ చేయకుండా ఏది ఉండదు అధ్యక్ష. ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ, నేను ఇండిపెండెంట్ కాబట్టి ఎవరు దాన్ని మంచి పని చేసినా స్వాగతిస్తాను నేను. సో ఆ విధంలో నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకొక పైప్ లైన్ కూడా అక్కడ శాంక్షన్ అయింది, దాన్ని కూడా స్టార్ట్ చేయలేదు. బాలాజీ హైట్స్ ఎదురుగా రోడ్డు శాంక్షన్ చేసి 5 నెలలు అయింది అధ్యక్ష, అది మీరు స్టార్ట్ చేయలేదు. కాబట్టి దయచేసి ఓకే అండి, ఎండి గారు నోట్ చేసుకోండి. ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో మీరు విజిట్ అనేది అకస్మాత్తుగా చేయడం జరిగింది కాబట్టి అక్కడ ఆల్రెడీ సీసీ నోట్ చేసుకోండి. అవి కుక్కల గురించి అంటే ఆల్రెడీ మేము పెట్టేశామండి. అది మనము దానికి జీవో ప్రకారం చంపడానికి కానీ వేరే చోట కానీ వదలడానికి లేదు. కాకపోతే మనం అయితే దానికి పకడ్బందీగా చేయాలి అనే ఒక దాంతో గుంటూరు వారికి లేఖ రాయడం జరిగింది. వాళ్ళు స్పందించారు. అది త్వరలోనే వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఏమైనా చేయగలుగుతాం. ఎందుకంటే సిఎంసీఓ వాళ్ళు మనకు సహకరించట్లేదు. మనకు ప్రత్యామ్నాయం ఉంది, అది కానీ తొందరగానే చేస్తాం. పాములు కావాలంటే మీకు అధ్యక్ష వచ్చినప్పుడు ఫోటోలు తీసి పంపిస్తాం. పాములు వచ్చిస్తున్నాయి దాని విషయంలో దయచేసి, ఎందుకంటే అది చాలా డేంజరస్ సిచ్యువేషన్ కాబట్టి అది కూడా తీసుకోండి అధ్యక్ష. శ్యామ్నగర్ బ్రిడ్జి గురించి సభలో సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ గారి కృతజ్ఞతలు అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్ మాట్లాడతాను. నేను కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి మాకు అవకాశం సభ్యులైనటువంటి ఇస్లాం భాష గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం ధన్యవాదాలు ప్రశంసకము. ముస్లిం మైనార్టీ సోదరులకు ప్రశంసకము. ముందు జగన్మోహన్ రెడ్డి గారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీనికి సహకరించినటువంటి శ్యామ్నగర్ బ్రిడ్జి గురించి మాట్లాడాల్సి వస్తే ఆ బ్రిడ్జి ఈ రోజు పూర్తయి ఈ రోజు ప్రజలు దాని మీద నడుస్తున్నారంటే దాని మీద శ్యామ్నగర్ బ్రిడ్జి గురించి మాట్లాడాల్సి వస్తే ఆ బ్రిడ్జి వెనుక ముఖ్యమైన పాత్ర పోషించిన నాయకుడు భూమా నాగిరెడ్డి గారు ఎంతో కృషి చేసి ఈ రోజు ఆ బ్రిడ్జి నిర్మితమవడానికి కారణమైన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే భూమా నాగిరెడ్డి గారే. 2014లో అక్కడ ఉన్న ప్రజలు ఆ బ్రిడ్జి నుంచి రాకపోకలు ఇబ్బందిగా ఉన్నప్పుడు అక్కడ నివసిస్తున్న ప్రజలు ఆయనకు ఫోన్ చేయగా ఆ బ్రిడ్జిని సందర్శించడానికి వచ్చిన నాగిరెడ్డి గారు చూసి ఆ ప్రజల ఇబ్బందులను చూసి అప్పటికప్పుడే టెంపరవరీగా తన సొంత నిధులతో ఆ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. ఆ బ్రిడ్జి అక్కడ ఉన్న ప్రజలకు, ఆ 4-5 వార్డుల ప్రజలకు ఎంతో ఉపయోగపడి తర్వాత ఆ బ్రిడ్జి ఓపెనింగ్ వచ్చిన రోజు నాగిరెడ్డి గారు అక్కడే మాటిచ్చారు, నేను దీన్ని టెంపరవరీ కాదు పర్మనెంట్ బ్రిడ్జి చేస్తాను, ఇది నా మాటగా నేను చెప్తున్నా, ఖచ్చితంగా నేను దీన్ని పర్మనెంట్ బ్రిడ్జిగా చేస్తానని చెప్పినారు. ఆ తర్వాత ఆయన అనుకోని విధంగా ఆయన మరణించడం జరిగింది. దాని తర్వాత ఆ మాటను, ఆ బాధ్యతను బ్రహ్మానంద రెడ్డి గారు తీసుకొని ఆ బ్రిడ్జి శంకుస్థాపన చేసిన 3 నెలలకే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. లేకపోతే అది అప్పుడే పూర్తి అయిపోయేది. 3 నెలల్లోనే దాదాపుగా 60-70% పనులు పూర్తి చేసిన ఘనత టీడీపీ గవర్నమెంట్ ది, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఆ బ్రిడ్జి నిర్మితమైందంటే టీడీపీ ప్రభుత్వంలో అది శాంక్షన్ అయింది. టీడీపీ నాయకులు దాన్ని కృషి చేసినారు తప్ప వేరొకరు కాదు. ఈ రోజు ఏదో చెప్తున్నారు, మేము ప్రతి పైసా మేము బిల్లు తెచ్చుకొచ్చి ఇచ్చినామని చెప్పి ఆ రోజు 2020లో 30 లక్షలు ఇచ్చినారు. ఆ 30 లక్షలు ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఉన్న ఆ డిపాజిట్ అమౌంట్ లో పోపు చేసి ఆ 30 లక్షలు ఇవ్వడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ నుంచి ఏమి కాదు, మన మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి వీళ్ళు డబ్బులిచ్చి ఈ రోజు పూర్తి జరిగింది. ఆ పూర్తి ఘనత ఈ రోజు ప్రజలు కూడా, బ్రిడ్జి మీద తిరుగుతున్న ప్రజలు కూడా దాన్ని భూమా వారధి అంటున్నారు తప్ప వేరే ఏది కాదు. దాన్ని భూమా వారధిగానే ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి కారణం కర్త కార్యక్రమం మొత్తం అన్ని భూమా నాగిరెడ్డి చెందుతాయని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మేము చేసినామని చెప్పుకుంటే ఎలా అధ్యక్ష? అధ్యక్ష ఇంకొక పాయింట్ మా తమ్ముడు చెప్పినారు అధ్యక్ష, 30 లక్షల రూపాయలు ఇచ్చినాము మేమని.
ఎస్సీ సప్లాన్ లో 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినారు అధ్యక్ష. అది మొత్తం 20 లక్షల రూపాయలు బ్రిడ్జి ఎస్సీ సప్లాన్ లోనే ఉంది అధ్యక్ష. 30 లక్షల రూపాయలు ఎప్పుడు జరిగింది అధ్యక్ష? మీరు కంప్లీట్ చేసినప్పుడు జరిగింది ఏమైనా చెబుతారు దేవుడు మేము వింటాము. ఎస్సీ సప్లాన్ 2020లో ఎస్సీ సప్లాన్ కింద ఏమన్నా ఫండ్ రిలీజ్ 2020 నాకు మైక్ తర్వాత నేను మాట్లాడతా. భయపడి ముందే భయపడతాను. భయం ఎక్కువ. సరే భయపడాలి అధ్యక్ష. 2020లో గణాంకాలతో డేట్లతో సహా పోయిన కౌన్సిల్ లో నేను మీ ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. 2020లో ఏ ప్రభుత్వం ఉన్నారో తమ్ముడు తెలుసుకోవాలి. దానికి సమాధానం నేను చెప్తాను మాట్లాడిన తర్వాత. 2020లో 30 లక్షల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది కూడా అప్పుడు సప్లాన్ నిధులను బ్లాక్ చేసినారు అధ్యక్ష. మేము ఇవ్వము, ప్రభుత్వం మారిపోయింది, టైం బౌండరీ ఉంటుంది అధ్యక్ష. తెలియదా? ఎస్సీ సప్లాన్ నిధులకు టైం బౌండరీ ఉంటుంది అధ్యక్ష. ఆ టైం బౌండరీ ప్రకారమే ఆ సప్లాన్ నిధులను శాంక్షన్ చేయించగలరు అధ్యక్ష. నెక్స్ట్ గవర్నమెంట్ ఆ సప్లాన్ నిధులను వాళ్ళ ఖాతాలో ఉమ్మడి ఖాతాలో ఇంక్లూడ్ చేస్తారు అధ్యక్ష. ఆ విషయం తెలియదు తమ్ముడికి. ఎందుకంటే ఎస్సీ నేను ఎస్సీ కాబట్టి నాకు తెలుసు. ఆయన ఎస్సీ కాబట్టి మరి తమ్ముడు చెప్పొచ్చా? తర్వాత మాట్లాడతారు. వాళ్ళకి చెప్పండి. చెప్తున్నాను మాటమానికి తెలియదు తమ్ముని ఏంటంటే తెలుసో లేదో నాకు మైక్ ఇస్తే చెప్తా నేను. ఇద్దరం డిబేట్ చేసుకున్నాము. బయటకు రా. వార్డులో నేను మార్చి 2021లో కౌన్సిలర్ ఎన్నికైన అధ్యక్ష. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా వార్డులో నీటి సమస్య ఎక్కువగా ఉంది అధ్యక్ష. నీరు రావడం లేదు అధ్యక్ష. పగలు రాకుండా నీరు రాత్రి రావడం వల్ల నా వార్డులోని ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అధ్యక్ష. నా వార్డులోని ప్రజలందరూ రోజువారీ పనికి వెళ్లేవారు అధ్యక్ష. వాళ్ళు పనిపోయి రాత్రులు లీవ్ పట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఈ విషయం గురించి నేను చాలా సార్లు కౌన్సిల్ సమావేశంలో మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా నా వార్డులో వీధి లైట్లు కూడా సరిగా లేవు అధ్యక్ష. కొత్తవి 10 లైట్లు ఇస్తామన్నారు, ఇచ్చినారు అధ్యక్ష. మరి ఎక్కడ ఇచ్చినారో తెలియకుండా అయిపోయింది అధ్యక్ష. పెద్ద లైట్లు మళ్ళీ పనిచేయడం లేదు అధ్యక్ష. పెద్ద లైట్లు సరిగా చేయకపోవడం వల్ల మెయిన్ ఏరియాస్ లో చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. అదే విధంగా గత కౌన్సిల్ సమావేశాల్లో నాడు నేడు కింద పాఠశాలను అభివృద్ధి చేశామంటూ కౌన్సిల్ సభ్యులంతా ఎంతో ప్రౌడ్ గా చప్పట్లు కొట్టుకోవడం జరిగింది అధ్యక్ష. మరి ఈ రోజు నా వార్డులోని ఎంపీయూపీ చైతన్య స్కూల్ ను నేను ఎంత అభివృద్ధి జరిగిందో అని చూడాలని వెళ్ళాను అధ్యక్ష. అక్కడ బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న చిన్నారుల అధ్యక్ష. తాగేందుకు నీరు కూడా సరైన వసతులు లేని తీరు ఉంది అధ్యక్ష. కాంపౌండ్ వాళ్ళు చిన్నదిగా ఉండడం వలన స్కూల్ సమయం అయిపోయిన వెంటనే అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరగడం చూస్తున్నాను అధ్యక్ష. మార్నింగ్ స్కూల్ కు వెళ్లేలోగానే వీరు వాటిలతో చిన్నపిల్లలకి స్వాగతం పలుకుతుంది అధ్యక్ష. అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అధ్యక్ష. మరి ఈ పాఠశాలను నాడు నేడు కింద పెట్టి ఎందుకు అభివృద్ధి చేయలేదో నాకైతే తెలియడం లేదు అధ్యక్ష. అదే విధంగా బాలికలు మరుగుదొడ్లు ఉన్నప్పటికీ కూడా నీటి సౌకర్యం లేకపోవడం వల్ల బాలికలు ఇంటికి రావాల్సిన దౌర్భాగ్య పరిస్థితి చూస్తున్నాం అధ్యక్ష. అదే విధంగా మంచినీటి సౌకర్యం లేకపోవడం వల్ల తాగునీరు కూడా ఇబ్బంది అయ్యి అప్పటికప్పుడు తెచ్చుకొని వాళ్ళు తాగాల్సిన పరిస్థితి కూడా చూస్తున్నాను అధ్యక్ష. ఈ సభాముఖంగా నేను ఒక విషయాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదే విధంగా సైడ్ వాల్ కాంపౌండ్ వాళ్ళు చిన్నగా ఉన్నందున వాటిని పెద్దగా చేసి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా చూడాలని, అదే విధంగా నీటి సౌకర్యానికి అక్కడ దగ్గరనే ఒక బోరింగ్ ఉంది అధ్యక్ష. ఆ బోర్ మోటార్ను బిగించి ప్రజలకు ఉపయోగపడే విధంగా, అదే విధంగా పాఠశాలకు నీరు అందే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా మీరు నా వార్డులోకి వచ్చి ఆ సమస్యలన్నింటినీ గమనించి సరైన పరిష్కారం తెలిపాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకనగా స్వర్గీయ భూమా నాగిరెడ్డి గారు కన్న కళ, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి గారు
శంకుస్థాపన చేసి దాదాపు 70% పనులు పూర్తి చేసి శ్యామ్నగర్ బ్రిడ్జిని ఈ రోజు పూర్తి చేసినందుకు నా తరపున చిన్నపాటి సంతోషాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్న వ్యక్తులకు రాని ఆలోచన మా స్వర్గీయ భూమా నాగిరెడ్డి గారు ఆలోచించి చిన్నపాటి వర్షానికే అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని గమనించి ఆయన తన సొంత నిధులతో భూమా వారిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఆయన స్వర్గీయస్తులు అయిన వెంటనే మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ దాదాపు 70% కన్స్ట్రక్షన్ పనులు జరిగాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్లే ఆ బ్రిడ్జి పూర్తి కావలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దాదాపు 3 సంవత్సరాలకు ఆ కన్స్ట్రక్షన్ పూర్తయి శ్యామ్నగర్ బ్రిడ్జి పూర్తయినందుకు నేను నా చిన్నపాటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా అధ్యక్ష. ఇందాక కోఆప్షన్ మెంబర్ గారు ఏమన్నారంటే శిల్ప వారధిగా పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. లేదు అధ్యక్ష. కానీ గతంలో భూమా నాగిరెడ్డి గారు ఆయన సొంత నిధులతో భూమా వారిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అది పేరేం నిలబడిపోయింది కదా అధ్యక్ష. ఎంతమంది చేసినా భూమా వారిని అంటారని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే విధంగా ప్రజల కోసం నిత్యం కృషి చేసి ప్రజల కష్టాలను గమనిస్తున్న మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గారి దగ్గర నేను పనిచేయడం అనేది నాకు చాలా గౌరవమైన విషయం అధ్యక్ష. అదే విధంగా గౌరవ సభ్యులు ఇందాక మాట్లాడడం జరిగింది, చేయూత ఆసరా అమ్మఒడి అని అంటూ చెప్పారు అంకెల్ గారెడ్డితో అధ్యక్ష. అది వాస్తవం. అవును అధ్యక్ష. వచ్చినది మాత్రమే చెప్పడం జరిగింది. మీరు దాని గారెడ్డిగా అధ్యక్ష నా వార్డులో 16 పింఛన్లు అయినాయి అధ్యక్ష. చేయూత కేవలం 45%, 50% అందింది అధ్యక్ష. రుణమాఫీ నా వాటి సిఆర్పీకే రుణమాఫీ కాలేదు అధ్యక్ష. ఆర్పీకి 10,000 రూపీస్ ప్రభుత్వం ఇవ్వడం వల్ల అది వాళ్ళకు వేతనం కాదు, అది శాలరీ వస్తుంది కాబట్టి అట్లా జరిగి ఉండొచ్చు. కానీ ఏదన్నా ఉంటే పరిష్కారం చెప్పే సమస్యలన్నీ ప్రభుత్వము మానవు విద్య వైద్యానికి అన్ని దానికి కృషి చేస్తుంది. అన్ని చెప్పి గురించి మాట్లాడాల్సిన విషయం అధ్యక్ష. అట్లా కాదు, మీరు అది చేయడానికి నిజంగా సంతోషం అండి. సభకు నమస్కారం. గౌరవ కౌన్సిలర్ మిత్రులకి అధికారులకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా నేడు సభలో ఆనందించదగినటువంటి విషయాలు ఇక్కడ చర్చకు రావడం నిజంగా ఆనందదాయకం. మొదటగా మహిళా సాధికారత గురించి మా సోదరిమణులు చాలా చక్కగా ప్రభుత్వ విధానాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క జగన్మోహన్ రెడ్డి గారి సమర్థ నాయకత్వం కింద మహిళలు జరుగుతున్నటువంటి అభివృద్ధిని చాలా చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా మన నంద్యాల పట్టణానికి చెందినటువంటి సోదరుడు కాంట్రాక్టర్ నిషాద్ పాషా గారిని మైనారిటీగా గుర్తించి కౌన్సిల్ కు పంపినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సభ ద్వారా. అదేవిధంగా వారి ఎన్నికలో వారిని మండలికి పంపడంలో విశేష కృషి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మరియు శిల్పా మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ యొక్క సభ ద్వారా తెలియజేస్తాము. మరి ఇసాక్ పాషా గారు మండలి సభ్యుడిగా ప్రాధాన్యము వైఎస్ఆర్ పార్టీకి మైనారిటీలకు అయితే అంతే స్థాయిలో నంద్యాల అభివృద్ధికి వారు కృషి చేస్తారని చెప్పేసి కూడా మనము ఆశిస్తా ఉన్నాం. మనకు గౌరవ శాసనసభ్యులతో పాటు మండల సభ్యుడు కూడా ఉన్నట్లయితే మనకు విశేషమైనటువంటి ఫండ్స్ తీసుకురావడం నంద్యాల నంద్యాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇసాక్ గారి సమర్థ నాయకత్వం భవిష్యత్తులో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సమర్థ నాయకత్వానికి తోడై నంద్యాల అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఆశిస్తూ, మరి ముఖ్యంగా ఇసాక్ పాషా గారు నాకు మిత్రుడు మరియు నా క్లాస్మేట్ గా
ఉండడం కూడా నేను అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఒక విషయం నేను ముందుకు తీసుకురావాలనుకున్నాను. నవంబర్ 15 ఆ రోజు ఆ తారీఖు కొన్ని ఏరియాకి సంబంధించి శ్యామ్నగర్, దేవనగర్, సలీంనగర్, సరస్వతి నగర్ కాలనీవాసులు ఆ రోజు ఒక పండుగ వాతావరణం మా కాలనీలో నెలకొనింది. ఎందుకంటే మా చిరకాల స్వప్నమైన శ్యామ్నగర్ మరియు సరస్వతి నగర్ బ్రిడ్జిని ఆ రోజు మా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగింది. మా ప్రజల చిరకాల కోరిక, మా చిన్నప్పటి నుంచి ప్రజల చిరకాల కోరిక ఆ బ్రిడ్జి పడుతుందో లేదో అని చాలా అనుకున్నాం మేము. బట్ ఆ రోజు ఓపెన్ చేసినందుకు మా ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఆ బ్రిడ్జికి ఎందుకంత ప్రాధాన్యత ఉంది ఎందుకన్నప్పుడు నేను కొంచెం చెప్పదలుచుకున్నాను. బ్రిటిష్ వాళ్ళ కాలంలో అక్కడ మహానది నుండి కానీ పాలేరు నుండి కానీ వాటర్ ఫ్లో ఎక్కువయ్యి అవన్నీ పెద్ద చెరువులో వచ్చి పడేవి. పెద్ద చెరువులు ఓవర్ఫ్లో అయ్యి అవి ఊర్లోకి రాకుండా వాటర్ బ్రిటిష్ వాళ్ళలో వారు ఆ వాటర్ని ఓవర్ఫ్లో అయిన వాటర్ని వాళ్ళు గుంతులో కలపడానికి మున్సిపల్ అవుట్ లిమిట్స్ లో మున్సిపాలిటీ పరిధి దాటి అవుట్ లిమిట్స్ లో బైపాస్ ఆ పెద్ద చెరువు నుండి ఆ వాటర్ ఓవర్ఫ్లో అయిన వాటర్ బైపాస్ లో వెళ్ళి గుంతులో కలవడానికి తీసిన కాలువ అది చామ కాలువ అంటే నల్ల కాలువ. తర్వాత ఆ కాలువలో బడుగు బలిగిన వారుగా చుట్టుపక్కల సరౌండింగ్స్ అటు ఇటు కొన్ని ప్రాంతాల వారు వచ్చి నివసించడం జరిగింది. నివసించడం జరిగినప్పుడు 1974లో అక్కడ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు అక్కడ ఎక్కువ అంటే హౌసెస్ ఉండేవి కాదు, పొలాలు ఉండేవి, అక్కడక్కడ హౌసెస్ ఉండేవి, పాలిటెక్నిక్ కాలేజ్ ఉండేది. సో వాటన్నిటి గురించి ఆలోచించి ఆ రోజు అక్కడ ఉన్న రైతులు కానీ పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించిన స్టాఫ్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ ఆలోచించి 1974లో ఒక ఫుడ్ బ్రిడ్జ్ లాగా అంటే అటు నుంచి వెళ్ళడానికి అటు నుంచి రావడానికి అన్నట్టు ఒక ఫుడ్ బ్రిడ్జ్ లాగా అత్యంత తక్కువ వెడల్పు తక్కువ ఎత్తులో ఒక చిన్న ఫుడ్ బ్రిడ్జ్ నిర్మించారు అధ్యక్ష. అయితే ఆ సరౌండింగ్ ఆ ఫుడ్ బ్రిడ్జ్ సరౌండింగ్ కొన్ని ఏరియాస్ మెయిన్ గా సలీం నగర్, శ్యామ్ నగర్, దేవనగర్, సాయిబాబా నగర్, విశ్వనగర్, సరస్వతి నగర్, రాయల్ కాంపౌండ్ ఇలా ఈ కొన్ని ఏరియాస్ ఆ సరౌండింగ్స్ లో ఉన్నాయి అధ్యక్ష. ఆ కాలం రావడము మా ప్రజలకు వరమేమో కానీ వరదలు వచ్చినప్పుడు అది ఒక దుఃఖదాయన అధ్యక్ష. ఎందుకంటే ఎక్కువ వర్షాలు వచ్చినా ఎక్కువ వరదలు వచ్చినా ఆ వరదల తాకిడి తట్టుకోలేక అక్కడ సరౌండింగ్స్ ప్రజలు చాలా కష్టాలు ఇబ్బందులు పడేవాళ్ళు. అవన్నీ మేము కల్లా చూసినాం, ఫేస్ చేసినాం. చాలా ఆర్థిక నష్టం జరిగింది, చాలా కోల్పోయేవారు. బట్ అప్పటి నుండి ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు వచ్చిన ఒక బ్రిడ్జి అనేది ఒక కళగానే అంటే వస్తున్నారు వేయాలని ఒక కళగానే మిగిలిపోయింది. అయితే ఆ బ్రిడ్జి వచ్చినప్పుడు ఈ ప్రాంతాల ప్రజలంతా ఇబ్బంది పడకుండా లాస్ట్ కౌన్సిల్ 2014 to 19 కౌన్సిల్లో శ్రీ దేశం సులోచన గారి సమక్షంలో 80 lakhs తో బ్రిడ్జి శాంక్షన్ అయిన లక్ష్యం. అయినప్పటికీ ఈరోజు శాంక్షన్ అయినప్పటికీ కౌన్సిల్ అయిపోయినా కొన్ని పనులు పెండింగ్ లో పడి ఆ పనులు ఆగిపోయి బ్రిడ్జి ఆగిపోయిన పరిస్థితి అధ్యక్ష. అది ఎవరైనా చేసిండొచ్చు, ఆరంభం ఎలా ఉన్నా దాని కంప్లీషన్ అనేది బాగుంటారని అనుకుంటున్నాను. బట్ ఆ కంప్లీషన్ అనేది ఈ రోజు మా ఎమ్మెల్యే గారు శ్రీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆగిపోయిన ఆ బిల్లులను అన్ని శాంక్షన్ చేపించి ఈ రోజు 35-40 years ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగిన ఆ బ్రిడ్జి ఎలాంటి బ్రిడ్జి అంటే ఫస్ట్ మేము చిన్నప్పుడు నడిచి వెళ్ళేవాళ్ళం, ఆఫ్టర్ దట్ కాలేజీకి సైకిల్లో వెళ్ళేవాళ్ళం, తర్వాత 2 wheeler అంటే ఈవెన్ ఆటోకి వెళ్ళాలంటే రౌండ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆ బ్రిడ్జి రావడం వల్ల ఈ 4 వాటికే కాదు అధ్యక్ష, ఇటు గూడ్షెడ్ కానీ జ్ఞానాపురం కానీ బొమ్మసత్రం కానీ వీళ్ళంతా టౌన్లోకి రావడానికి ఇటు నుంచే వెళ్తారు అధ్యక్ష. సో అలా వెళ్ళడం వల్ల కూడా ట్రాఫిక్ కంట్రోల్ మెయిన్ రోడ్ నుంచి ఎవరు వెళ్ళరు, టౌన్లోకి రావడం ఈజీ వే, దగ్గర వే కాబట్టి ఆ బ్రిడ్జ్ రావడం వల్ల కూడా కొన్ని చాలా ప్రాంతాలకు 5-6 వార్డులకు సంబంధించి ట్రాఫిక్ కంట్రోల్ కూడా అవుతుంది అనుకుంటున్నాను. ఈ రోజు అటువంటి బ్రిడ్జి ఆగిపోయిన పరిస్థితుల్లో మా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఆగిపోయిన నిధులను శాంక్షన్ చేయించి ఈ రోజు మాకు మా చిన్నప్పటి కల అక్కడ ప్రజలందరికీ వాళ్ళు నెరవేర్చినందుకు ఈ రోజు శాశ్వత పరిష్కారం ఇన్ని వార్ల ప్రజలకు చూపించినారు. అందుకు మా ప్రజలందరి తరఫున ఈ రోజు ఎమ్మెల్యే గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఒకప్పుడు 2005లో నేను ఫస్ట్ కౌన్సిలర్ వచ్చినప్పుడు శిల్పా మోహన్ రెడ్డి గారి కళ అది నాకు తెలుసు. ఎందుకంటే నేను శ్యామ్నగర్ కు అప్పుడు కౌన్సిలర్ గా ఉన్నాను. అది ఆయన కళ. ఈ రోజు ఆయన కన్న కళ ఈ రోజు ఆయన కుమారుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చేసినందుకు నిజంగా గర్వంగా ఆ పీరియడ్ లో నేను ఇక్కడ కోఆప్షన్ మెంబర్ గా ఉన్నాను. గర్వంగా ఫీల్ అవుతున్నా, సంతోషంగా ఫీల్ అవుతున్నా. లాస్ట్ చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష చెప్పుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ పీరియడ్ లో వాళ్ళ కళగా ఉంది,
నెక్స్ట్ ముందు కౌన్సిల్ లో కూడా వాళ్ళ మనుషులే ఈరోజు ఇక్కడ శాంక్షన్ చేసి ఈరోజు మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారే ఓపెన్ చేసిన బ్రిడ్జికి మా ప్రజల పక్షంగా చిన్న రిక్వెస్ట్, ఆ బ్రిడ్జికి శిల్ప వాళ్ళదిగా నామకరణం చేయాలని నేను మిమ్మల్ని కమిషనర్ గారిని కౌన్సిల్ సభ్యులందరికీ విన్నవించుకుంటాను. ఎందుకంటే ఒక పని గొప్ప పని, అది నిజంగా అది మా ఎమోషన్స్ మాకు తెలుస్తాయి. ఆ బ్రిడ్జి యొక్క ప్రాధాన్యత కొన్ని వాటికి తెలుస్తాయి కాబట్టి ఆ ప్రజలందరి తరఫున ఆ బ్రిడ్జి శిల్ప వాళ్ళదిగా నామకరణం చేయాలి. మన 13 మంది మైనార్టీ కౌన్సిలర్లు మన నంద్యాల నుంచి వచ్చారు. ప్రతి ఒక్క మైనార్టీ కౌన్సిలర్తో మన విశాల్ పాషా గారు చాలా అనుబంధంగా ఉంది. ఎంతో ప్రేమానుభావంతో అతని యొక్క శ్రమను ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేకంగా నాకు కౌన్సిలర్ టికెట్ రావడానికి కూడా చాలా వరకు అతను మాకు సహాయం చేశారు. సో ఇవాళ విశాల్ పాషా గారికి చాలా అభినందనలు నుంచి మన 4వ వార్డు ప్రజల తరఫు నుంచి మేము విశాల్ పాషా గారికి ఈ సభాముఖంగా ఈ కౌన్సిలర్ సభ పూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాం.